హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ కిషోర్. అండ్ ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం రండి. లైక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని ఇంతకు ముందు క్లాస్లో ఇంతకు ముందు వీడియోలో చెప్పినాం కదా. సో ఈ వీడియోలో ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో చూద్దాం రండి. సో ఫస్ట్ దానికి మనం ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ కొడితే మనకి ప్రాజెక్ట్ ఇలా వస్తుంది అనమాట, జావా ప్రాజెక్ట్ అనేసి. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏంద్రా అంటే లైక్ ఎనీథింగ్, లైక్ ఊప్స్. నెక్స్ట్ ఫినిష్ కొట్టేయాలి. ఫినిష్ కొడితే మనకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ఫోల్డర్ పైన జే అని ఉంది. సో ఇట్స్ ఏ జావా ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఎస్ఆర్సి అనేసి ఇక్కడ లైబ్రరీస్ ఉంటాయి, జేఆర్ఏ లైబ్రరీస్. జేఆర్ఏ అంటే తెలుసు కదా, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఏముంటాయి, మనకి జావాకి సంబంధించిన లైబ్రరీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇది క్లోజ్ చేసుకుందాం. ఇది ఎస్ఆర్సి అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఇందులో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. లైక్ ఏంద్రా అంటే ఇప్పుడు మనం ఊప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి సో ఊప్స్ అనేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా. ఊప్స్ ప్యాకేజ్. ఇప్పుడు మనకి ప్యాకేజ్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఇందులో క్లాస్ లైక్ ఏ క్లాస్ తీసుకుందాం, లైక్ బైక్ అనుకో. బైక్ అనేసి ఒక క్లాస్ తీసుకున్నాం. సో బైక్ కి ప్రాపర్టీస్ అంటే ఏరా అంటే బైక్ కి సంబంధించినవి అనమాట. లైక్ సిఓ కలర్, నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది బైక్ ఇంకా మోడల్, లేదంటే ప్రైజ్. బైక్ ప్రైజ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, నెక్స్ట్ మోడల్. సో ఇది కలర్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్. ఓకే, ప్రైస్ వచ్చి ఇంట్ టైప్ లో ఉంటుంది కదా, సో ఇంట్. నెక్స్ట్ మోడల్ అనేది కూడా మనకు స్ట్రింగ్ టైప్ లో ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటాం, డేటా టైప్. ఓకే, దీని ఏమంటారు అంటే ఈ బైక్ కి, ఈ క్లాస్ కి ఇది ప్రాపర్టీస్ అన్నమాట. ఓకేనా, ఈ క్లాస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి మనకి గ్లోబల్ వేరియబుల్స్ కదా. సో గ్లోబల్ వేరియబుల్స్ లో మనకు టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి స్టాటిక్ వేరియబుల్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్. మెయిన్ మెథడ్ రాసుకుందాం. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి, మెయిన్ మెథడ్ లో మనం క్రియేట్ చేయాలి. సో ఈ బైక్ కి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అన్నమాట. ఈ క్లాస్ నేమ్ అనేది ఇప్పుడు మనం ఏమి ఇచ్చామంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇచ్చాం, ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు అనమాట. ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే యూజింగ్ ద న్యూ కీవర్డ్, న్యూ మళ్ళా క్లాస్ నేమ్ ఆఫ్. ఇప్పుడు మనకి బైక్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ B1 డాట్ అని పెడితే మనకి ఇక్కడ వస్తున్నాయి కదా, ఏమేమి వస్తున్నాయి, కలర్, మోడల్, ప్రైజ్. సో ఈ మూడు ఎక్కడ ఉన్నాయంటే ఈ B1 లోపల ఉన్నాయన్నమాట. ఈ బైక్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ క్లాస్ లోపల ఉండే ఈ 3 మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఈ బైక్ డాట్ అని కొడితే నాకు కలర్, మోడల్, ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు నేను కలర్ కి ఒక బ్లూ సంథింగ్, ఇప్పుడు నాకు బైక్ కలర్ వచ్చేసి బ్లూ అయింది అనమాట. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. క్లాస్ నేమ్, తర్వాత ఒక వేరియబుల్, తర్వాత న్యూ కీవర్డ్. సో దీన్ని ఏమంటారు అంటే కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటారు అనమాట. ఇది ఉంది కదా, ఇది ఒక మెథడ్ ని కాల్ చేసేలాగానే ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు నేను ఈ మెథడ్ ని నేను కాల్ చేయట్లా, నాకు డిఫాల్ట్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే చాలు, ఇది ఆటోమేటిక్ గా నాకు ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. దీని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనకు కాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీని ఎక్కడ పిలవట్లా, కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. సో ఇప్పుడు నాకు రన్ చేస్తే కోడ్ విత్ కిషోర్ నాకు ప్రింట్ అయింది కదా ఇక్కడ. ఇక్కడ వచ్చి నాకు కోడ్ విత్ కిషోర్ అని ప్రింట్ అయింది. సో ఇది ఎక్కడ రాందంటే కన్స్ట్రక్టర్ లోపల ఉంది. కన్స్ట్రక్టర్ ఎక్కడ కాల్ అయిందంటే ఇక్కడ కాల్ అయింది అనమాట. ఇక్కడ వచ్చి కన్స్ట్రక్టర్ మనకు కాల్ అవుతుంది, ఇది కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ B1 డాట్ కలర్ బ్లూగా పెట్టుకున్నాం కదా. సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలరా అంటే నెక్స్ట్ B1 డాట్ కలర్. ఇప్పుడు నేను B1 డాట్ కలర్ అంటే నాకు వచ్చి బ్లూ ప్రింట్ అవుతుంది అనమాట.
సి బ్లూ ప్రింట్ అయింది. సో ఇది ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఓకే, ఇది క్లాస్ నేము. దీని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది కన్స్ట్రక్టర్.